హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ. నిజానికి ఇదొక ఇంపార్టెంట్ రెసిపీ అండి. ఇంపార్టెంట్ రెసిపీ అని నేను ఎందుకన్నానంటే, మా సైడ్ వచ్చేసి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో ఈ మటన్ కర్రీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఒకవేళ చికెన్తోనే సరిపెట్టారనుకోండి, మనమైతే ఏంటి ఇలా చేశారు అనుకుంటాం. అదే కొన్ని ఏరియాస్లో గొడవలే జరుగుతాయి. సో ఇంత ఇంపార్టెంట్ కర్రీని మనం టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ మటన్ కర్రీకి మనం 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా తీసుకోండి. అలాగే మసాలా కోసం 3 స్పూన్ల ధనియాలు, 4 జీడిపప్పులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, అలాగే 4 చిన్న ఇలాచీని తీసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు మటన్ ని తీసుకున్నాను. దీన్ని వాటర్ లో ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనాని ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచేయండి. అలాగే మసాలాలు కూడా స్టవ్ ని సిమ్ లో సెట్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, కానీ జీడిపప్పు వేసినట్టయితే చికెన్లో కానీ మటన్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒకసారి మనం గరిటెతో ఇలా కలుపుకున్నాక ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ వరకు నేను ఉప్పును వేస్తున్నాను. ఇలా మనం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. మరొకసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పుదీనా కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. పుదీనాని ఇప్పుడే వేసుకోవాలండి, అదే మీరు లాస్ట్లో వేశారంటే చాలా బాగోదు. మటన్తో పాటే ఈ పీసెస్ కూడా వస్తాయి మనకి. ఇవేంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో ఈ పీసెస్ని మనం ముందే సపరేట్ చేసుకొని 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం ఇలా కలిపి పక్కన ఉంచుకోండి. ఈ పీసెస్ని మనం మటన్తో పాటు కాకుండా మటన్ ఒక 50% ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేదంటే ఇవి ఓవర్ కుక్ అయిపోయి కలిసిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలో వేసిన టమాటా, పుదీనా ఒకసారి కలుపుకున్నాక కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. టమాటాలు ఏమీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి, మటన్తో పాటే టమాటాలు కూడా ఉడికిపోతాయి. ఇలా మనం మటన్ పీసెస్ అన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి గరిటెతోటి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మూత పెట్టకుండా అప్పుడప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మటన్ అనే కాదు, నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలాలు అప్పటికప్పుడు మనం నూరినవి వాడితే మనకి ఫంక్షన్స్లో తినే టేస్ట్ వస్తుంది. ఇంత టైం అని కాదు, కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఇలా ఆయిల్ మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు మనం 3 స్పూన్స్ వరకు కారాన్ని, అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ మొత్తం 2 స్పూన్స్ వరకు ఉంటుంది, అది మొత్తం కూడా వేసేయాలి. ఇప్పుడు ఒకసారి సైడ్స్ నుంచి మెల్లగా ముక్క చెదరకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనం ఉప్పు, కారం పట్టించిన పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేస్తున్నాను. ఒకసారి వీటిని కూడా కలిపి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మనం తీసుకున్న మటన్ లేతదైతే 4 నుంచి 5 విజిల్స్ సరిపోతుంది, అదే ముదురుదైతే 7 నుంచి 8 విజిల్స్ వరకు పెట్టాల్సి వస్తుంది. పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసుకొని గరిటెతో ప్రెస్ చేసి చూస్తే ఈజీగా బ్రేక్ అయితే ఉడికిందని అర్థం. బ్రేక్ అవ్వలేదంటే మళ్ళీ విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. సో నాకు ఇక్కడ పీస్ బాగానే ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీదనే ఉంచి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే తెలంగాణ ఫేమస్ మటన్ కర్రీ రెడీ. సో నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు మటన్ కర్రీ ట్రై చేశారంటే టేస్ట్ విషయంలో అసలు తగ్గేదేలే, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.